సినిమా ఇండస్ట్రీలో కథలు చేతులు మారడం అనేది కామన్. ఒక హీరో చేయాల్సిన మూవీ వివిధ కారణాలతో మరో హీరో దగ్గరకు వెళ్ళడం ఇక్కడ తరచూ జరుగుతూనే ఉంటుంది. అలా ఓ స్టార్ హీరో చేయాల్సిన సినిమా చివరకు మరో స్టార్ హీరో దగ్గరకు వెళ్ళి బ్లాక్ బస్టర్ అయింది. మరి ఇంతకీ ఆ సినిమా ఏది? ఏ హీరో నుంచి ఏ హీరో వద్దకు వెళ్ళింది? హ్యావ్ ఏ లుక్. అల్లు అర్జున్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమాల్లో రేసుగుర్రం ఒకటి. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. అలాగే కిక్ శ్యామ్ బన్నీ సోదరుడి పాత్రలో కనిపించారు. భోజ్పురి హీరో రవి కిషన్ విలన్ గా యాక్ట్ చేశారు. వీరితో పాటు బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో మెరిశారు. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పై నల్లమలుపు శ్రీనివాస్, వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. పక్కా యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా 2014లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఈ క్రమంలో రేసుగుర్రం సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు నెట్టింటా వైరల్ గా మారింది. రేసుగుర్రం సినిమాకు హీరోగా అల్లు అర్జున్ ఫస్ట్ చాయిస్ కాదట. ముందుగా ఈ కథను సూపర్ స్టార్ మహేష్ బాబును దృష్టిలో పెట్టుకుని స్టైలిష్ గా హీరో పాత్రను డిజైన్ చేశారట సురేందర్ రెడ్డి. మహేష్ కు కథ కూడా వినిపించాడట. సురేందర్ రెడ్డి కథకు మహేష్ కూడా బాగా ఇంప్రెస్ అయ్యాడట. అయితే అప్పటికే మహేష్ చేతిలో పలు సినిమాలు ఉన్నాయట. దీంతో రేసుగుర్రం సినిమాకు కాస్త టైం ఇవ్వాలని అడిగారట. అయితే సురేందర్ రెడ్డి మహేష్ బాబు బిజీ స్కెడ్యూల్ ని గమనించి అదే కథను అల్లు అర్జున్ కు వినిపించాడట డైరెక్టర్. అప్పటికి మంచి మాస్ కథ కోసం వెయిట్ చేస్తున్న బన్నీకి రేసుగుర్రం కథ బాగా నచ్చడంతో ఈ మూవీ పట్టాలెక్కి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక రేసుగుర్రం సినిమాలో యాక్షన్, కామెడీ, బ్రదర్ సెంటిమెంట్ అన్ని సమపాలల్లో బాగా పండాయి. ఇక రేసుగుర్రం సినిమాతో అల్లు అర్జున్ మొదటిసారి 50 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఒకవేళ రేసుగుర్రం సినిమా మహేష్ బాబు చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు. కానీ లక్కీ పాత్ర అల్లు అర్జున్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది. అందుకే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ లో మోత మోగించింది. ఇక అల్లు అర్జున్ పుష్ప మూవీ తర్వాత ఆయన రేంజ్ పూర్తిగా మారింది.